ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయానికి వచ్చేసాం. ఇప్పటిదాకా 9 అధ్యాయాలు మనం పరమాత్మ యొక్క అనుగ్రహంతో పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నుంచి మనం 10వ అధ్యాయంలో ఉండే విభూతి యోగం అనే విషయాన్ని గురించి మనం ఈ అధ్యాయంలో చెప్పుకోబోతున్నాం. విభూతి అంటే ఐశ్వర్యం, మహిమ, వైభవం అని అర్థాలు వస్తాయి. పరమాత్మ యొక్క వైభవం, మహిమ, ఐశ్వర్యం అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. అంటే ఏంది అంటే విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మ, విశ్వానికంతా అతీతమైన వాడు కూడా పరమాత్మ. అటువంటి పరమాత్మ యొక్క విభూతి, ఆయన యొక్క ఐశ్వర్యం ఎలా ఉంది, విశ్వమంతా ఎలా వ్యాపించి ఉంది అనే విషయాన్ని మనకు చెప్పబోతున్నారు. ఇవంతా కూడా మనకు ముందే చెప్పారు. ముందు అధ్యాయాల్లో చూచాయిగా చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్పబోతున్నారు ఈ యొక్క అధ్యాయంలో. అది కూడా అంటే విశ్వంలో విశ్వేశ్వరుని ఎలా పట్టుకోవాలి, పట్టుకోవడానికి ఉండే సాధనం ఏందనే విషయాన్ని మనకు ముందే చెప్పేశారు. అనన్య భక్తి ఉండాలని చెప్పారు. భక్తి ఉండి మనకు 9వ అధ్యాయం చివరిలో బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారు. మన్మనాభవ మద్భక్త మద్యాజి మాం నమస్కురు మత్పరాయణ ఆత్మానం మామే వైశ్యసి చెప్పేశారు. స్పష్టంగా చెప్పేశారు ఆయన. నన్నే మన్మనాభవ, మనసులో నన్ను నిలుపుకోవాలి, నాయందు ప్రేమ కలిగి ఉండాలి, అనన్యమైన ప్రేమ ముఖ్యమైనది అది చెప్పేశారు. నమస్కురు, నమస్కరించాలి, మత్పరాయణ, నాయందే పరమ లక్ష్యంగా పెట్టుకొని నేనే దిక్కుని ఆశ్రయించాలి అనే విషయాన్ని మనకి స్పష్టంగా చెప్పేశారు. విశ్వంలో ఉన్న విశ్వేశ్వరుని తెలుసుకోవడం కాకుండా విశ్వంలోనే ఉన్నాడు, మనలో కూడా ఉన్నాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడు? అవ్యక్తంగా ఉన్నారు, విశ్వమంతా వ్యాపించి ఉన్నారు, అంతర్యామిగా ఉన్నారు. అలాంటి పరమాత్మను పట్టుకోవడం ఎలా అనే విషయాల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనకి మొదటి 6 అధ్యాయాల్లో స్వధర్మాన్ని ఆచరించాలి, అది కూడా సత్కర్మలు చేయాలి. ఆ సత్కర్మలు కూడా ఎలా ఉండాలంటే ఫలితం ఆశించకుండా ఉండాలి, మరియు నిష్కామంగా ఉండాలి, మరియు సంఘం లేకుండా ఉండాలి, మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి కర్మలు అని చెప్పుకుంటూ చచ్చారు. తర్వాత జ్ఞానం దానికి ముఖ్యమైనది. ఎలా పరమాత్మ ఏ విధంగా పట్టుకుంటారు, ఎలా ఆశ్రయిస్తారు, ఆర్తో జిజ్ఞాస అవి చెప్పారు. తర్వాత మళ్ళీ పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా ఆయన చేరుకోవాలంటే ఆ ప్రయాణ కాలం ఎలా ఉంటుంది, ప్రయాణ కాలంలో ఎలా పరమాత్మ తలుచుకోవాలి, అలా తలుచుకోకపోయిన దురాచారంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మళ్ళీ సగుణోపాసన చేసే వాళ్లకు క్రమముక్తి అని చెప్పుకుంటూ వచ్చారు మనకి పరమాత్మ. అందరూ మనకి పంచ యజ్ఞాలు చెప్పారు. తర్వాత స్వాధ్యాయం చెప్పారు. అలాగే 7వ అధ్యాయంలో జ్ఞానం ద్వారా విజ్ఞానం, అనుభవంలోకి పరమాత్మ రావడం అనే విషయాన్ని, విశ్వంలో విశ్వేశ్వరుడు ఎలా ఉన్నారనే విషయాన్ని మనకి చెప్పారు. 8వ అధ్యాయానికి వచ్చేసరికి మనకి పరమాత్మ యొక్క పరాప్రకృతిగా ఉన్న పరమాత్మని ఏ విధంగా క్రమముక్తి మార్గాలు ఎలా తెలుసుకోవాలి, పట్టుకోవాలి అనే విషయం సూచాయిగా చెప్పారు. అన్నిటికీ ముఖ్యం జ్ఞానం ముఖ్యం అని చెప్పి జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని చెప్పేశారు. ఈ విభూతులన్నీ కూడా విశ్వంలో ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకి 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో పరిచయం చేశారు. మనకి పరిచయం చేసింది ఎలా చేశారంటే మనకి 7వ అధ్యాయంలో వచ్చేసి రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖే పౌరుషం ఋషు. తానే సూర్యుడు, తానే నీటి యందు రుచిగా, మళ్ళీ సూర్యచంద్రుడిగా తానే ఉన్నారు, అన్ని రూపాలు నేనే ఉన్నా అని అక్కడ చెప్పారు. మళ్ళీ మనకి 9వ అధ్యాయంలో కూడా అహం క్రతురహం యజ్ఞ స్వదామహం ఔషధం మంత్రోహం అహమేవాజ్యం అహం అగ్ని అహం హుతం అని అక్కడ కూడా స్పష్టంగా చెప్పేశారు. మనకి పరమాత్మే అంతా అగ్ని స్వరూపంగా ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. విభూతి యోగం అంతా అక్కడ పరిచయం చేశారు మనకి. ఇప్పుడు పూర్తిగా వివరంగా చెప్పడానికి ఇప్పుడు మొదలు పెడుతున్నారు పరమాత్మ దీంట్లో. ఈ యొక్క అధ్యాయంలో ఒకటి మనం తెలుసుకోవాల్సింది, అంతటా వ్యాపించిన వాడు, అందరిలో అంతర్యామిగా ఉన్నవాడు. అలాంటి పరమాత్మ లేని ప్రదేశం ఎక్కడుంది? అసలు లేదు కదా.
కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే మనకి ఇక్కడ పరిచయం చేస్తారు ఈ అధ్యాయంలో. అన్నీ చెప్పడం అంటే అసాధ్యం, ఎందువల్ల ఉన్నదంతా ఆయన అయిపోయారు. ఆయన కాకుండా ఇంక వేరే ఉంటే కదా అసలు. కాబట్టి ఆయన ఒక్క పరమాత్మ గురించి మొత్తం పరబ్రహ్మ స్వరూపమే అంతా చిచ్చక్తిగా ఉన్నాడు ఆయన. ఆ చిచ్చక్తిని తెలుసుకోవడం ఎలా అనే దానికోసమే మనకి చెప్పి తీసుకెళ్తున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ మొదటి శ్లోకంలోనే వివరంగా చెప్పబోతున్నారు పరమాత్మ. శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నారు. భగము కలవాడు భగవంతుడు. ఏం భగం గలవాడు? భగం అంటే 6 లక్షణాలు. మనకు ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రేయస్సు, జ్ఞానం, వైరాగ్యం, ఈ లక్షణాలు కలిగిన వాడు పరమాత్మ. ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యం అంటే విశ్వాన్ని అంతా కూడా అధికారం చలాయించడం, ఆధిపత్యం, ఈశ్వరత్వం, ఇవన్నీ లక్షణాలు కలిగిన వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ చెప్పబోతున్నారు ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమని? భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. పరమాత్మ ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారు. భూయ భూయ, నేను మళ్ళీ చెప్తున్నాను నీకు అర్జున, మహాబాహో అని పిలుస్తున్నాడు. ఓ గొప్ప బాహువులు కలవాడా, నీకు నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ చెప్పిన విషయాలే మళ్ళీ నీకు వివరంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అలా? మళ్ళీ చెప్పడం ఎందుకు అసలు? ఆల్రెడీ చెప్పేసినప్పుడు అంటే ఎంత చెప్పినా పరమాత్మ తత్వం తొందరగా అర్థం కాదు. ఎందుకంటే అంత కష్టం, అంత నిగూఢమైంది. అందుకే రాజవిద్య రాజగుహ్య అని చెప్పాడు. నిగూఢమైంది ఆ విద్య తెలుసుకోలేకపోవడం మనకు అవిద్య ఉంది. కాబట్టి మనకందరికీ అవిద్య ఉంది. మన లోపలే పరమాత్మ కూర్చోవన్నా మన దేహ భ్రాంతి మనకు ఉంటుంది. దేహం మీద మోహం ఉంటుంది, శోకం ఉంటుంది. ఈ దేహానికి సంబంధించిన వ్యక్తుల మీద, వస్తువుల మీద, అన్నిటి మీద వ్యామోహం ఉంటుంది, మరియు శోకం ఉంటుంది. ఇది మానవ సహజం, ఇది అవిద్య. ఈ అవిద్య తొలగితే కానీ ఆ రాజ విద్య రాదు మనకి. ఆ విద్య పొందాలంటే అది గుహ్యమైంది, గహనమైంది. అటువంటి దాన్ని పొందాలంటే పరమాత్మే దానికి దారి చూపించాలి. అందుకనే మనం చిటికన వాళ్ళని పట్టుకొని తీసుకెళ్తున్నారు. నేను చెప్తే తప్ప మీకు అర్థం కాదు, మీకుగా తెలుసుకోలేదు, నేను తెలియజేస్తున్నాను రండి నేను చెప్పి తీసుకెళ్తున్నారు. అర్జునుడి సాగుతో చెప్తూ మనకే చెప్తున్నారు. ఇవంతా ఈ బోధంతా మనకే కదా. కాబట్టి భూయ ఏవ మహాబాహో, ఓ మహాబాహో, గొప్ప బాహువులు గలవాడా. ఎందుకు చేతులు చెప్పడం ఉన్నట్టుండి అంటే పరమాత్మ ఈ చేతులతో మనం అన్ని పనులు చేస్తాం. చేతులు ఉంటేనే కదా ధర్మాచరణ చేస్తాం. కాబట్టి స్వధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేవాడు ఆ యొక్క అర్జునుడు. అందుకే చెప్తున్నారు, గొప్ప బాహువులు ఉన్నాయి నీకు, ఓ స్వధర్మాన్ని ఆచరించగలవు, అటువంటి గొప్పవాడిని. స్వధర్మం ఆచరిసేదేమో పరమాత్మ లభించాడు. అందుకని చెప్తున్నారు. శృణు, నేను చెప్తున్నాను విను. మే పరమం వచః, చాలా ఉత్కృష్టమైన వచం, నా వాక్కులు వినవలసింది నువ్వు. శ్రేష్టమైనవి, ఉత్కృష్టమైనవి, వాటిని మించిన మాటలు లేవు. ఇంకా నేను ఆ మాటలు చెప్పబోతున్నాను, మళ్ళీ చెప్పబోతున్నాను, విను. ఎందుకు చెప్తున్నావుట అలాగా అంటే ఎత్తే అహం ప్రియమాణాయ, నీ దగ్గర గొప్ప గుణం ఏంటంటే ప్రియమాణాయ, నువ్వు చాలా ప్రీతిగా వింటావు, అది ముఖ్యమైనది. ఆయన ముందే చెప్పాడు, నేను నిన్నే ఆశ్రయించా, నిన్నే గురువుగా చూసుకుంటున్న లక్ష్యంగా పెట్టుకున్నాను, నిన్నే శరణు కోరుతున్నాను కూడా ముందే చెప్పేశాడు. ఏం చెప్పాడు అర్జునుడు? ముల్లోకాలను జయించగలనయ్యా, కానీ నాలో ఉండే మోహాన్ని మాత్రం జయించలేను, శోకాన్ని జయించలేను, నాకు అవి రెండు పోగొట్టని చెప్పి అడిగాడు ఆయన. కాబట్టి చెప్తున్నాడు, అంత శ్రద్ధగా అడిగావు, అంత శ్రద్ధ, నా మీద నమ్మకం, భక్తి, విశ్వాసం అన్నీ ఉన్నాయి నీకు. అటువంటి వాడికి అందుకే నీకు చెప్తున్నాను. నేను నీకు చెప్తున్నాను, ఇవి ఇంత నా గురించి నీకు అన్నీ చెప్తున్నాను. నీలో ఉండే గొప్పతనం ఏంటంటే నన్ను శ్రద్ధగా అనుసరిస్తావు కాబట్టి, నేను చెప్పే మాట శ్రద్ధగా వింటున్నావు కాబట్టి, మరియు వక్ష్యామి, అందుకే నీకు చెప్తున్నాను. అంతేకాదు హితకామ్యాయ, అసలు ఇంతకీ నేను చెప్తున్నానంటే నీకే మేలు చేస్తుంది. ఓ అర్జున, ఇది నీకు మేలు చేస్తుంది కాబట్టి నీకు చెప్తున్నాను. ఏంది మేలు చేస్తుంది? ఎలా మేలు చేస్తుంది? అదే మనకు అవిద్య తొలగిస్తుంది, మోక్షం ఇస్తుంది. ఆయన చెప్పే మాటలంతా ఆయన దగ్గర తీసుకుపోతాయి. అది క్రమముక్తి కాదు. మనకు భక్తి ద్వారా మనం ఆయన ప్రేమిస్తే ప్రేమాణాయ, మనం కూడా ఆయన భక్తి ఆశ్రయిస్తే, ప్రేమిస్తే ఆయన మనకు దారి చూపిస్తారు. చూపించి ఎక్కడ తీసుకెళ్తారు, దానిలో కలుపుకుంటారు. ఇంకా మళ్ళీ జన్మ పుట్టడం చావడం అనే ఆ అవిద్యలోంచి పుట్టే పరిస్థితి మనకు ఉండదు. అవిద్య తొలగిపోతుంది, రాజవిద్య వస్తుంది, గుహ్యమైందైనా
గహనమైందైనా మనకు వస్తుంది, మనకు అర్థమవుతుంది, మనకు అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చి తద్వారా మనం ఆయనలోకి తెలుసుకుంటాం, ఆయన కలిసిపోతాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నట్టుగా ఆయన ప్రేమిస్తే మనకు వచ్చేది జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఆయన మనలో ఉండే ఆ కర్మలన్నీ కాల్చబడతాయి, ఆయన మనం చేరుకుంటాం. కాబట్టి ఇది నీ కొరకే, నీ శ్రేయస్సు కొరకే నేను చెప్తున్నది. హితకామ్యాయ, నీ మేలు కోరి చెప్తున్నాను నేను. నీ మేలు కోరి చెప్తున్నా అంటే మన మేలు, మన గురించే కదా ఇక్కడ చెప్పేది. అర్జునుడికి ఏముంది అని చెప్తే వెంటనే అర్థం చేసుకుంటారు, మనకే కదా. కాబట్టి మనకి చెప్తున్నారు, నీకు అభిజ తొలగాలంటే మాత్రం నేను చెప్పే మార్గంలో నన్ను పట్టుకుని అనుసరించుకుంటూ వస్తే మీరు సులభంగా నన్ను చేరుకుంటారు అనే సందేశాన్ని మనకి శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేస్తున్నారు. ఇంత గొప్పగా చెప్పారు అసలు. అంటే మనం ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు విన్నాం, ఎంత విన్నా భగవద్గీత విన్నంత మాత్రాన మనకి ఈ దేహ భ్రాంతి పోతుందా, అనుభవంలోకి వచ్చేస్తుందా జ్ఞానం? అది అసాధ్యం. కానీ సాధ్యమే ఎప్పుడు? ఆ పరమాత్మను ప్రేమగా పట్టుకుంటే. అదే ఇక్కడ చెప్తున్నారు, నన్ను నువ్వు ప్రేమగా ఆశ్రయిస్తే. ఇంతకుముందు మనకు చెప్పేసాడు, అనసూయవే అనే పదం చెప్పారు. అంటే ఆయన జ్ఞానం మనకి రావాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. ఒకటి వచ్చి అనసూయవే, అసూయ ఉండకూడదు, ఎవరిని చూసి అసూయ పడకూడదు అది చెప్పేశారు. ఇప్పుడేం చెప్తున్నారు, ఆయన ప్రేమగా భక్తి మార్గాన్ని భక్తిగా ఆశ్రయించాలి, శరణ వేడాలి. అంటే అహంకార మమకారాన్ని తీసేసేసి ఆయన ముందు మనం మోకరిల్లాలి. అప్పుడే ఆయన మనకి హితం కలిగించే ఈ విషయం ఏమి హితం కలిగిస్తుంది? మోక్షం అనేదాన్ని ప్రసాదిస్తారు. అందుకనే మనకి ఆయన చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఆశ్రయించాల్సిన భక్తుడికే ఉండాలి రెండు క్వాలిఫికేషన్స్. అనసూయవే, అసూయ ఉండకూడదు. రెండు ప్రియమాణాయ, ఆయన్నే మనం ప్రియంగా భక్తిగా శ్రద్ధతో ఆరాధించాలి, ఆయన్నే ఆశ్రయించాలి. అది మనకి చెప్తోంది. ఎలా ఆశ్రయించాలి ముందే చెప్పేశాడుగా. మత్పరాయణ మదర్పణ బుద్ధి అన్నీ అర్పించేసే నాకు ముందే చెప్పేశాడు. అవిద్యానామంత తిమిర మిహిర ద్వీప నగరీ అని మనకు సౌందర్యంలో ఆదిశంకరాచార్య కూడా చెప్పేశారు. ఆ అవిద్య తొలగించే శక్తి ఆ అమ్మవారికి ఏముందని చెప్పారు. ఇక్కడ పరమాత్మ అదే చెప్తున్నారు, ఇక నేను తొలగించాలంటే నన్నే ఆశ్రయించాలనే విషయాన్ని ఇక్కడ కూడా స్పష్టం చేస్తున్నారు. కాబట్టి మనం పుట్టడం చావడం అనే ఈ క్రియ నుంచి తప్పించుకోవాలంటే పరమాత్మ చెప్పిన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. అది కూడా ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన కన్నా అన్యము లేదనే విషయం తెలుసుకోవాలి ముందు. అది విశ్వంలో అంతా విశ్వంలో వ్యాపించిన వాడు ఆయన, కానీ అవ్యక్తంగా ఉన్నాడు. అది కదా వచ్చింది, మనకు కనిపించడం లేదు. కనిపించే వాటిలో కనిపించని వాటిలో అన్నింటిలో కూర్చో ఉన్నాడు. అది కదా మన కంటికి మన ఇంద్రియాల్లో గోచరమయ్యే వాటిలో ఉన్నాడు, ఇంద్రియ గోచరం కాటి వాటిలో కూడా కూర్చో ఉన్నాడు. అటువంటి పరమాత్మని మనం తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ మనం తీసుకెళ్తున్నారు. మన కాలంలో ప్రయాణం చేస్తున్నాం. మనకి అంత్యకాలంలో మనకు భగవంతుడు గుర్తు రావాలి ముందు అధ్యాయాలు చెప్పారు. అది గుర్తు రావడానికి కోసం ఏం చేయాలని కూడా చెప్పారు. మదర్పణ బుద్ధి అని చెప్పేశారు. ఓ తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా అన్నీ కూడా నాకే అర్పణ చేయమని కూడా చెప్పేశాడు. అలాంటి భక్తి కావాలి, అలాంటి ప్రేమ మనం భగవంతుని మీద చూపిస్తే ఆయన హితకామ్యయ, మనకి హితం కలిగించి మన హితం కోరి ఆయన మనకి ఇంత జ్ఞానాన్ని అనుగ్రహించి తద్వారా మనం ఆయన చేరుకునే మార్గాన్ని సూచిస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. తర్వాత రెండో శ్లోకం, నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఇంకా బాగా చెప్తున్నారు, నమే విదుః సురగణాః, సురగణాః దేవతా సమూహం అంతా కూడా అన్న విదుః నా గురించి తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు తెలుసుకోలేరు. ప్రభవం నా మహర్షయః, మహర్షులైన వాళ్ళు కూడా నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. అహం ఆదిర్హి మొట్టమొదటి వాడు నేనే. కాబట్టి దేవానా మహర్షిణా సర్వసహ అందరు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు వీళ్ళంతా నా గురించి తెలుసుకోలేకపోతున్నారంటే కారణం ఏంటంటే మొట్టమొదటి వాడిని నేను, ముందు విశ్వానికంత అతీతంగా విశ్వానికంటే ముందున్నవాడిని. విశ్వం అలా నుంచి వచ్చింది. అలాంటి విశ్వానికంటే ముందున్నవాడిని నేనే, ఆది పురుషుడు, నేను ఒక్కడనే ఉండేది విశ్వం అంతా. అలాంటప్పుడు నా గురించి ఎవరికి సంపూర్ణంగా తెలుస్తుంది? తెలిసే ఛాన్సే లేదు. అది చెప్తున్నాడు. అందువల్లే నాలో నుంచి వచ్చిన ఆ దేవతలకు కానీ ఆ ఋషులకు కానీ నా గురించి సంపూర్ణంగా ఏం తెలియదు, వాళ్ళకే తక్కువ తెలుసు. ఆయనకైతే బ్రహ్మదేవుడు కూడా తెలియదు. మనకు భాగవతంలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.
ఆయన యొక్క నాభికమలోంచి బ్రహ్మదేవుడు రాగానే ఆయనకేం తెలియదు. అక్కడ ఏముంది, అసలు ఎలా సృష్టి చేయాలో తెలియదు ఆయనకి. నేను ఎందుకు వచ్చాను, ఏంది, ఎక్కడున్నాను చూసుకుంటున్నాను. చుట్టూ నీళ్ళు తప్ప ఏం లేవు. చూసుకుంటుంటే అప్పుడు వినిపిస్తుంది తప తప అనిపిస్తుంది. ఆ నీళ్ళలోంచి శబ్దం తప తప అని శబ్దం అనిపిస్తుంది. తపస్సు చేయమని. తపస్సు అంటే నా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు ధ్యానం చేస్తూ, అంతే. తద్వారా పరమాత్మ ఆయనలోంచే కనిపించి ఆయనకి మాటలు వినిపించి తర్వాత ఆయనకి మార్గనిర్దేశకం చేస్తాడు. తర్వాత వైకుంఠం ఆయన తీసుకెళ్తాడు, తనను పరిచయం చేస్తాడు, తను చూపిస్తాడు. అప్పుడు పరమాత్మను ఆయనే అడుగుతాడు బ్రహ్మదేవుడు, స్వామి నీ మాయా ప్రపంచం నాకు తెలియదు, దీంట్లో నాకు కూడా నేను సృష్టి చేయమని చెప్తున్నావు కానీ నువ్వు నాలో కూర్చొని నువ్వే సృష్టి చేస్తున్నావు తప్ప నాకేం తెలుసు సృష్టి గురించి, నాకేం తెలియదు కదా, నువ్వే చేసుకోవాలి, నాలో ఉండి అంతర్యామిగా ఉండి నువ్వే చెయ్యాలని చెప్పి అడుగుతాడు. నాకు అహంకారం మమకారం రాకూడదు, నేను సృష్టి చేస్తున్నా అనే ఒక అభిప్రాయం నాకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అనే విషయాన్ని కూడా అడుగుతాడు ఆ బ్రహ్మదేవుడు. కాబట్టి అంత బ్రహ్మదేవుడికే ఆ సంపూర్ణంగా ఆ పరమాత్మ తెలియదు. ఎందుకని ఆయనలోంచి వచ్చాడు. ఇప్పుడు మనకైనా అంతే కదా, మనం ఇప్పుడు మన తండ్రి నుంచి వచ్చాము, మన తల్లి తండ్రి గురించి మనకేం తెలుసు, అక్కడ దాకా ఎందుకు, మన జీవితం చూసుకుందాం. చిన్నప్పుడు మనం 4 ఏళ్ళ లోపల ఉండే వయసులో మనకి ఏం జరిగిందో మనకేం గుర్తుందా, మనకేం గుర్తులేదు, మనకేం తెలియదు అసలు. మనకే మన వయసులో ఆ వయసులో ఏం జరిగిందో మనకి ఏమీ గుర్తులేవు. అది కూడా మన పెద్దవాళ్ళు చెప్తే ఆ వయసులో నువ్వు ఇలా నవ్వావు, ఇలా ఆడావు, ఇలా కేరింతలు కొట్టావు, అవన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకొని వాళ్ళ యొక్క మెమరీలో ఉండే మధుర స్మృతులు చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు అది కూడా తెలియదు. ఇంకా మన జీవితంలోదే సగం జీవితం మనకు తెలియదు. తర్వాత మన తల్లి తండ్రి గురించి వాళ్ళ జీవితాలు కూడా అయిపోయినాయి కదా, వాళ్ళ జీవితాలు కూడా మనకేం తెలియదు. వాళ్ళ గురించి ఏం తెలుసు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఎలా ఉద్యోగం చేశారు, ఎలా సంపాదించారు, ఎలా పోషించారు, అది కొంతగా మనకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉన్నారో అక్కడి నుంచి చెప్పగలం. అంతకుముందు లైఫ్ వాళ్ళది ఏందో మనకు తెలియదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొన్ని ఘట్టాలు చెప్తారు, ప్రతిదీ చెప్పలేరుగా వాళ్ళు. అది కూడా మనకు తెలియదు. అంటే మన కన్న తల్లిదండ్రుల గురించే మనకేం తెలియదు, ఇంకా విశ్వాన్ని అంతా కన్న తండ్రి గురించి ఎవరికి తెలుస్తుంది? అది అసాధ్యమైన విషయం అసలు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, అంటే వాళ్ళకి తెలుసు కానీ ఎంతకు తెలుసు, తెలిసింది పరిమితంగా తెలుసు. మహర్షులకు కానీ దేవతలకు కానీ నాలో నుంచి వచ్చిన వాళ్ళకేం తెలుస్తుంది, నా గురించి తెలుస్తుంది, పరిమితంగా తెలుస్తుంది, అంతా తెలియదు. పూర్తిగా నా గురించి నా తత్వం ఏంది, నేనేంది అనే విషయం వాళ్ళకు కూడా సక్రమంగా తెలియదు, పరిమితి ఉంది దానికి. అది చెప్తున్నారు ఇక్కడ, అది అర్థం. నమే విధు సురగణాహ, నా విధు తెలుసుకోలేరు నా గురించి సంపూర్ణంగా. సురగణాహ దేవతా సమూహం కూడా. ఇప్పుడు బ్రహ్మదేవుడే ఆయనలోంచి వచ్చాడు. బ్రహ్మదేవుడి శరీరంలోంచి వచ్చిన వాళ్ళు మహర్షులు. ఆయన కళ్ళల్లోంచి ఒకరు, చెవుల్లోంచి ఒకరు, ముక్కులోంచి కొందరు, ప్రాణశక్తి నుంచి వశిష్ఠుడు, ఆయన చర్మ నుంచి ఒకరు, ఇట్లా అందరూ ఆయన శరీరంలోంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన శరీరంలోంచి సగభాగం మనువు, సగభాగం శతరూప వచ్చి భార్యాభర్తలుగా వచ్చి సృష్టి కార్యం మొదలు పెట్టాడు. తర్వాత పంచభూతాలు వచ్చిన తర్వాత మనకు దేవతలు వచ్చారు. అందరూ భగవంతుడి ద్వారా వచ్చిన వాళ్ళే, అందరూ ఆయనలోంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళలో మళ్ళీ ఆయన అంతా సృష్టి చేసిన తర్వాత ఏం చేశాడు, అవన్నీ జడ పదార్థాలుగా ఉండిపోయినాయి. అంతమంది వచ్చిన ఆ దేవతలు అందరూ వచ్చారు కానీ కదలలేదు. అప్పుడు ఆయన వచ్చి అందరిలో ప్రవేశించి చైతన్యం కలిగించాడు, ఆ చిచ్చక్తిగా ప్రవేశించాడు. అలాంటప్పుడు ఆయన ఉంటేనే ప్రకాశించే శక్తి ఉన్నప్పుడు ఈ దేవతా గణానికి కానీ ఋషులకు కానీ వాళ్ళకి అందరికీ కూడా. అలాంటప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, భగవంతుడికి సంపూర్ణంగా ఎలా తెలుస్తుంది అసలు? తెలియడానికి అవకాశం ఎక్కడ ఉంది అసలు? ఆయన చెప్తేనే మనకు తెలుస్తుంది ఆయన అంటే ఏందో. ఆయన చెప్తూనే ఉన్నాడు మనకి. 2వ చాప్టర్ మొత్తం దాంట్లో బాగా చెప్పారు. ఇంకా మన తర్వాత వాటిలో చెప్తూనే ఉన్నాడు, నేను అవ్యక్తంగా ఉన్నాను, అంత విశ్వమంతా వ్యాపించిందని, విశ్వానికి అతీతంగా ఉన్నాను. అది కూడా నేను సృష్టించినటువంటి ఆకాశమే మీకు అర్థం కావడం లేదు. ఆకాశమే సూక్ష్మంగా ఉంది, దాన్నే పట్టుకోలేకున్నారు, దాన్నే చూడలేకున్నారు, దానికే పేరు పెట్టలేకపోతున్నారు. ఇక నామం రూపం లేని ఆకాశమే ఉన్నప్పుడు నేను ఆకాశాన్ని సృష్టించిన వాడిని, నాకు నామరూపాలు ఎందుకు ఉంటాయి, నేను నిరాకార తత్వాన్ని అనే విషయాన్ని మనకు ముందే చెప్తూనే ఉన్నారు. నిరాకార ఒక ఆకారం ఉండి అన్నీ ఉంటేనే దాని లక్షణాలు ఇవి అని తెలిసేనే మనం కొద్దిగా తెలుసుకోవడం పడుతుంది టైం.
అలాంటిది నామం రూపం ఏమీ లేనివాడు, అంతటా వ్యాపించిన వాడు అన్నప్పుడు ఎలా పట్టుకుంటాం మనం మానవులం? మన బుద్ధి అల్పమైన బుద్ధి. మనకన్నా గొప్పవాళ్ళు దేవతలు, ఋషులు, మనకన్నా గొప్ప జ్ఞానం గలవాళ్ళు వాళ్ళు. వాళ్ళే తెలుసుకోలేదంటే ఇంకా మానవం మాత్రం మనం ఎంత? మనం తెలుసుకోవడం ఇంకా కష్టం. అందుకే పరమాత్మ జన్మ తీసుకోవడానికి అవతరించి రావడం ఎందుకు? మనకు జ్ఞానం అవడానికి కోసం ఆయన అవతారం తీసుకొస్తుంది. తన తత్వాన్ని తెలియజేయడం కోసమే కదా చేస్తున్నాడు ఆ పని. అది ఎందుకు చేస్తారు? ఆయనకేం అవసరం? తత్వం తెలిస్తే తప్ప మనం మోక్షం రాదు మనకి. అందువల్ల చేస్తున్నాడు పరమాత్మ. అందువల్ల ఆయన అవతరించవలసి వస్తుంది. అందుకే కృష్ణ పరమాత్మగా వచ్చి చెప్తున్నాడు. అప్పటి కృష్ణ పరమాత్మ కాలంలోనే ఉన్న ఆయన తోటి వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ విశ్వమంతా వ్యాపించిన విశ్వశక్తి అనేది తెలియదు. విశ్వానికి అతీతమైన శక్తి అని తెలియదు. చూచినా కూడా తెలియదు. ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఆయన అన్ని పుట్టినప్పటి చేసి చూపిస్తూనే ఉన్నాడు, నేను విశ్వానికి అతీతమైన వాడిని. కానీ ఎవరు అందుకోలేకపోయారు. ఏది ఆ వేపరిలో వాళ్ళు కానీ, ఇటు రాజులు కానీ ఎవ్వరు తెలుసుకోలేకపోయారు. ధృతరాష్ట్రుడు కానీ వీళ్ళంతా, భీష్ముడు ఒక్కడే కనుక్కున్నాడు. విదురుడు అట్లాంటి వాళ్ళకి తెలుసు తప్ప ఆయన కాలంలో వాళ్ళకే తెలియదు ఆయన గురించి. సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఆయన కాలంలో కూడా తెలిసిన కొద్ది మందిలో కూడా వాళ్ళకు సంపూర్ణంగా తెలియదు. అందుకనే వాళ్ళు చెప్తారు మాకు అజ్ఞానం ఉందని, వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు, నా గురించి సంపూర్ణంగా ఎవరు తెలుసుకోలేరు, ఇది తెలియదు అని చెప్తున్నాడు. అందుకనే ఎవరి తెలియట? మహర్షులకి, దేవతా గణానికి తెలియదు. ఇంకా సర్వస అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్న ఇంకా మిగతా జీవరాశికి తెలిసేదానికి వాళ్ళకే తెలియకపోతే, మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్న జ్ఞాన స్థితిలో ఉన్నట్టు వాళ్ళకే తెలియకపోతే మానవులకు మనకెలా తెలుస్తుంది? మిగతా అందరికి కూడా తెలిసే అవకాశం తక్కువ కదా. కానీ మన అదృష్టం ఏంటంటే పరమాత్మ మనకు చెప్తున్నాడు, నా విభూతి ఇది చెప్పబోతున్నాడు. ఇప్పుడు నేను విశ్వంలో ఇలా ఉన్నాను, ఇలా వ్యాపించి ఉన్నాను. ఆకాశాన్ని నిరాకర్తత్వం ఎలా ఉందో, వాయువు ఎలా పట్టుకోలేకపోతున్నావో, వాయువుని స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నావు. వాయువుని మించింది ఆకాశం. ఆకాశానికి మాత్రం కనీసం ఆ స్పర్శ కూడా లేదు. నిరాకర్తత్వం, నాలుగు నిరాకర్తత్వం. ఇది తెలుసుకోవడానికి కోసంగా ఉండే సులభమైన మార్గం ఏదో అనే విషయాన్ని అందుకనే బోయహ మడి చెప్తున్నా అని చెప్పిందే మడి చెప్పడం ఎందుకు? మనం గ్రహించలేకపోతున్నాం అని చెప్పి. అంటే అంత కష్టమైన విషయం ఆ బ్రహ్మజ్ఞానం రావడం. కాబట్టి ఆయన మరీ మనకు గుర్తు చేసి చెప్తున్నారు. మనం చూసాం, ఋషులుగా ఉన్న వాళ్ళు కూడా ఆ జ్ఞానం తెలుసుకోవాలి. విశ్వామిత్రుడు వాళ్ళంతా ఎంత కష్టపడి తపస్సు చేసి మళ్ళీ తపస్సు చేసి జారిపోయారు. ప్రపంచంలో జారిపోయి మళ్ళీ తపస్సు చేశారు అట్లాంటి వాళ్ళు. ఇంకా దేవతలు ఒకసారి మనకు తెలుస్తుంది, కేనోపనిషత్తులో ఉంటుంది ఆ కథ. దేవతలంతా ఒకసారి రాక్షసులతో యుద్ధం చేసి విజయం సాధించారు. విజయం సాధించి వాళ్ళంతా ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సభలో కూర్చొని ఇంద్రుడు వాళ్ళంతా కూర్చొని దేవతలంతా కూడా అబ్బా ఆ రాక్షసుని ఇట్టగొట్టాను అట్టగొట్టాను, ఇది నా ప్రభావమే, నా శక్తే అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఆహా నవ్వుకుంటూ తమ యొక్క ప్రతాపం ఇంత గొప్పది అని చెప్పి అహంకరించి మాట్లాడుతుంటారు అందరూ. ఈ విధంగా యుద్ధం చేశాం కదా, ఈ విధంగా గెలిచాం కదా అని చెప్పి చాలా సంబరపడిపోతుంటారు. అప్పుడు అక్కడికి దూరంగా ఒక జ్యోతి వస్తుంది, జ్యోతి స్వరూపం వస్తుంది. వచ్చేసరికి ఆ జ్యోతి ఏందో తెలుసుకోరమ్మని చెప్పి ఆ ఇంద్రుడు అగ్నిదేవుడిని పంపిస్తాడు. ఎందుకు? ఆయన కూడా కాంతి కదా, దీపం కదా అని. సరే అగ్నిదేవుడు వెళ్తాడు. వెళ్ళగానే ఆ జ్యోతిలో నుంచి ప్రశ్న వస్తుంది, నువ్వెవరు, నువ్వేం చేస్తావు అని అడుగుతుంది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆ అగ్నిదేవుడు అప్పటిదాకా అహంకరించున్నాడు కదా, ఆ అహంకారంతోనే నన్ను అగ్నిదేవుడు అంటారు, నేను ఏదైనా దహించి పారేస్తాను అని చెప్తాడు. చెప్పగానే అలాగా అని ఒక గడ్డిపోచను పెట్టి ఈ గడ్డిపోచను కాల్చమని చెప్పి చెప్తుంది. అప్పుడు ఆయన తన సర్వశక్తులు వడ్డుతాడు, కానీ ఆ గడ్డిపోచని కొంచెం కూడా కాల్చలేకపోతాడు. అప్పుడు ఓడిపోయాను అర్థం చేసుకొని తలదించుకొని వెనక్కి వస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు వాయుదేవుడిని పంపిస్తాడు. వాయుదేవుడు పోయేసేసి వాయుదేవుడి మగనే అడుగుతుంది, ఎవరు వచ్చారు, మీరు ఎవరు అంటే, నేను వాయుదేవుడిని, నేను పర్వతాలను కూడా ఎగరగొట్టే అంత శక్తి ఉంది నాకు అని చెప్తాడు. అలాగా అట్టయితే ఇదిగో ఆ గడ్డిపోచను కదిలించు అని చెప్తుంది. కానీ ఆయన తన శక్తి అంతా కూడా గట్టుకొని చూసినా కూడా ఆ గడ్డిపోచ కదలదు. ఆ విధంగా దేవతలంతా పోయి ప్రయత్నం చేసి ఓడిపోతారు. తర్వాత ఇంద్రుడు పోతాడు. ఇంద్రుడు కనుక్కుంటాడు, వచ్చింది పరంజ్యోతి స్వరూపం పరమాత్మ. ఆ పరమాత్మకి ఆ పరమాత్మ శక్తే లేకపోతే ఆమె ఎందుకు పనికి రావనే విషయం తెలుసు.
తెలుసుకుంటాడు. అనుకొని అప్పుడు గుర్తొస్తుంది, మేము ఇంతవరకు అహంకరించాము, వేదవీగుతో అందరూ అహంకారంతో మాట్లాడుకున్నారు, మేము గెలిచామని. కానీ మాలో శక్తిగా కూర్చుని ఆయన నడిపిస్తే కదా గెలిచామనే విషయం అప్పుడు స్ఫురిస్తుంది. అప్పుడు ఆయన స్తోత్రం చేస్తాడు. కాబట్టి దేవతలు కూడా అహంకారానికి లోనవుతారు, అవిద్యకు లోనవుతారు. వాళ్ళు కూడా పరమాత్మ సంపూర్ణ శక్తిని తెలుసుకోలేరు. అంటే ఆ విభూతి, ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తితోనే మనం అందరం కదులుతున్నా, తిరుగుతున్నా, పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా అంతా ఆయన శక్తే. కానీ ఆ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆ గ్రహించిన వాళ్ళే జ్ఞానులు అవుతారు, ఆ తెలుసుకున్న వాళ్ళే తమలోనే పరమాత్మను చూడగలుగుతారు, చూచిన వాళ్ళే మోక్షం పొందగలుగుతారు. అది ఇక్కడ మనకు పరమాత్మ స్పష్టం చేయడానికి కోసమే ఈ విధంగా మనకి ఈ యొక్క అధ్యాయంలో చెప్పబోతున్నారు. తన యొక్క విభూతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పబోతున్నారు. కానీ మనం గ్రహించాల్సింది, విశ్వమంతా వ్యాపించి విశ్వంలో ఉండే ప్రతి అణువులో కూడా కూర్చుండే పరమాత్మని ఆయన ఏదో ముఖ్యమైన చెప్పగలుగుతారు. అంతా ఎలా చెప్తారు? అసలు చెప్పడం అసాధ్యం కదా. కాబట్టి మనకు ఎంతవరకు పరిచయం చేయాలో మన చుట్టూ ఉన్న వాటిని మనకు పరిచయం చేసి వీటిలో నేను కూర్చోన్నానని చెప్పి పరమాత్మ తన యొక్క విభూతిని, తన యొక్క విశేషమైన శక్తి ఏ విధంగా విశ్వంలో ఉంది అనే విషయాన్ని ఆయన ప్రతిపాదించబోతున్నారు ఈ అధ్యాయంలో. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ ఇంకా ముఖ్యం ప్రభవం. ప్రభవం అంటే గొప్ప ఉత్పత్తి, గొప్ప పుట్టుక, గొప్పగా పుట్టడం. ఆయన పుట్టడం అంటే పుట్టడం ఉంటుంది ఆయనకి. ఆయన పుట్టుక లేనివాడు, అందరికీ పుట్టుక కారణమైన వాడు. ఆయన పుట్టుక లేనివాడు అంటే ప్రభువు, విశ్వాన్నంతా శాసించేవాడు, నడిపించేవాడు, సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం అనే 5 పనులు చేయగల కెపాసిటీ ఉన్నవాడు. అలాంటి ప్రభువు గురించి మహర్షులకి, ఋషులకు కూడా తెలియజేస్తున్నారు పరమాత్మ. ఇంకా మనం ఈ శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 10వ అధ్యాయం అన్నట్టు విభూతి యోగంలో 1-2 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. కృష్ణార్పణ.